తెలుగు మూవీ అప్డేట్స్. బ్రహ్మానందం చిత్రంలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన తాతగా నటించారు. బ్రహ్మానందం తాతగా నటించడం ప్రత్యేకం కాదు. అయితే సినిమాలో అతని మనవడు రాజా గౌతమ్ నిజ జీవితంలో అతని కొడుకు. తాత రాకతో సమస్యను ఎదుర్కొంటున్న రాజా గౌతమ్ ని టీజర్ లో పరిచయం చేశారు. ఈ టీజర్ లో మరో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తోంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ప్రేక్షకులను మళ్లీ నవ్విస్తారని మేకర్స్ పేర్కొన్నారు. షాండిలియా పిసపాటి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బ్రహ్మానందం ఫిబ్రవరి 14, 2025న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన 2 సినిమాలు కూడా షూటింగ్ ముగించుకొని రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇందులో గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయాచి చిత్రాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. అయితే ఈ చిత్రాల్లో విదాముయాచి మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అజిత్ సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్ ప్రూవ్ చేసింది. ఇందులో పూర్తి యాక్షన్ సీక్వెన్స్లతో పవర్ ప్యాక్డ్ కథతో అజిత్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఆయనతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ సినిమాలో సాలిడ్ రోల్ చేస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అందాల భామ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రెజీనా మరో లీడ్ రోల్ లో నటిస్తోంది. యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ అందించే విధంగా ఈ మూవీని దర్శకుడు మగిల్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కన్నప్ప కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ లో ఉంది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో చాలా మంది బిగ్ స్టార్స్ కూడా స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ప్రభాస్ అలాగే బాలీవుడ్ నుంచి స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో అక్షయ్ కుమార్ మహేశ్వరుని పాత్ర చేస్తున్నారు. మరి తన పాత్రపై ఇప్పటి వరకు ఎలాంటి ఫస్ట్ లుక్ రాలేదు. కానీ ఇప్పుడు ఫైనల్ గా దీనికి డేట్ ఫిక్స్ అయింది. దీంతో ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ ని ఈ జనవరి 20న రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మరి ఈ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ అవైటెడ్ సినిమా వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో ఈ ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సెన్సేషనల్ హిట్ హనుమాన్ తర్వాత తేజ సజ్జా మరో ఫ్యాంటసీతో తిరిగి వచ్చాడు. హనుమాన్, బింబిసారా, కార్తికేయ మరియు గామి వంటి చిత్రాల ఫలితంగా తెలుగు సినిమా పెద్దగా ఆలోచించడానికి ఎస్ఎస్ రాజమౌళి తలుపులు తెరిచారు. ఈ జాబితాలో తేజ సజ్జా రాబోయే చిత్రం మిరాయి కూడా చేరింది. ఈ చిత్రంలో తేజ సజ్జా, రితికా నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మంచు మనోజ్ ఒక నెగటివ్ రోల్లో విరోధి బ్లాక్ స్క్వాడ్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి కార్తిక్ ఘట్టమనేని, మణిబాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. మిరాయి సూపర్ యోధ యొక్క 3D వర్షన్ ఏప్రిల్ 18, 2025న థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేయబడింది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇతర అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.